తమిళనాడు సీఎం జయలలితకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు అపోలో డాక్టర్లు. ఆమె ఊపిరితిత్తుల్లో నెమ్ము తొలగించేందుకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నామని చెప్పారు. జయకు చికిత్సపై ప్రతిపక్ష నేత స్టాలిన్ మంత్రులతో చర్చించారు. ఎండీఎంకే నేత వైకో కూడా అపోలోకు వెళ్లి డాక్టర్లతో మాట్లాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం ఇంకా సీరియస్ గానే ఉంది. అమ్మ హెల్త్ కండిషన్ పై అపోలో హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ట్రీట్మెంట్ కు జయలలిత వేగంగా స్పందిస్తున్నారని డాక్టర్లు తెలిపారు. ఇన్ఫెక్షన్ కు యాంటీబయాటిక్స్ అందిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రిని ట్రీట్ చేసేందుకు స్పెషల్ గా డాక్టర్స్ టీమ్ ను సెటప్ చేశామని, అన్ని విషయాలను ఆ బృందమే పర్యవేక్షిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రికి న్యూట్రిషన్, సపోర్టివ్ థెరపీ, పాసివ్ ఫిజియోథెరపీ కొనసాగిస్తున్నట్టు అపోలో డాక్టర్లు చెప్పారు. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తామన్నారు. జయలలితకు ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ గా జరుగుతున్నా పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ఆమె హాస్పిటల్లోనే ఉంటారని డాక్టర్లు మరోసారి స్పష్టం చేశారు. ఉదయం అపోలో హాస్పిటల్ కు వెళ్లిన ఎండీఎంకే చీఫ్ వైగో జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడి ట్రీట్మెంట్ డీటెయిల్స్ ను తెలుసుకున్నారు. ఆరోగ్యం పూర్తిగా కోలుకుని జయ బయటకు వస్తారని వైగో విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు జయ అభిమానులు, ఏఐఏడీఎంకే కార్యకర్తలు ముఖ్యమంత్రి కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు కొనసాగిస్తున్నారు.